సినిమా పరిశ్రమ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం తర్వాత నెమ్మదిగా పరిశ్రమలో కొన్ని గొంతులు తీవ్రంగా స్పందించడం ఎందుకో అర్థం కాదు. వాళ్ళు దేని మీద స్పందిస్తున్నారో కూడా తెలియదు. కొన్నిసార్లు అల్లు అర్జున్ అంటారు, ఇంకోసారి రేవంత్ రెడ్డిని అంటారు, చిరంజీవి గురించి అటు ఇటు మాట్లాడతారు. ఏంటి అసలు సమస్య? ఇప్పుడు ప్రభుత్వం సమావేశం పెట్టింది, అక్కడ పరిశ్రమ నుంచి అత్యధికులాల్లో అరవింద్తో సహా హాజరయ్యారు. వాళ్ళు ఒక అభిప్రాయానికి అంగీకారానికి వచ్చామన్నారు. దిల్ రాజు టీఎఫ్డీసీ చైర్మన్గా ఆయన కొన్ని చొరవలు తీసుకున్నాడు, కొన్ని ప్రతిపాదనలు చేసి మళ్ళీ చర్చించి చెప్తామన్నారు. టీఎఫ్డీసీ వేదికలో అల్లు అరవింద్ మౌనం పాటిస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు. ఈ సమయంలో ఎందుకు దీని మీద ఒక సణుగుడు, ఒక విధంగా చెప్పాలంటే, అంటే కొంతమంది తమను పట్టించుకోలేదు అనే ఒక అసంతృప్తిగా ఉన్నారా, లేదు చట్టపరంగా సంస్థాగతంగా టీఎఫ్డీసీ ఏదైనా చేయలేదనుకుంటే అది టీఎఫ్డీసీ చైర్మన్ దగ్గర పెట్టాలి. కానీ దీన్ని అన్సెటిల్డ్గా అపరిష్కృతంగా సాగతీయటంలో రాజకీయ ప్రయోజనం కోరుకుంటున్నారని వాళ్ళు అనిపిస్తుంది. రాజకీయ ప్రయోజనమో వ్యక్తిగత ప్రయోజనమో దీన్ని రేవంత్ ప్రభుత్వం సుఖాంతం చేయటము, అందరినీ కూర్చోపెట్టి మాట్లాడటం నచ్చలేదు. అది రేవంత్ దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళటం ఏమిటి అనేది. ఇప్పుడు ఒక విధంగా అయితే గతంలో జగన్ విషయంలో కూడా, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే చేశారు. ఇప్పుడు ఆయన ఎవరిని పలకరించారు, ఎవరి పట్ల ఎలా ఉన్నారు అన్నది వాళ్లకు ఆయనకు సంబంధించిన అంశం. దాని ఆధారంగా చాలా రాజకీయం నడుస్తూ ఉంది కూడా. ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళు కలిస్తే ఉప ముఖ్యమంత్రిని, ఆ తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ ఏమేమి వస్తాయి, రెండవది తెలంగాణలో ఎలా అయినప్పుడు వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటారు, ఇదంతా ఒక పెద్ద ఇంకా మనం తేలాలి, అది తేలాల్సిన విషయమే. కానీ ఈ లోపల ఒక ప్రభుత్వంతో ఒక పరిశ్రమ ప్రతినిధులు వెళ్ళి కలిస్తే ఎందుకు దాన్ని తప్పుపడుతున్నారు? అంటే ఇలాగే ప్రతిష్టంభన కొనసాగాలని కోరుకుంటారా, లేకపోతే ఇది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పరిణమించాలనుకున్నారా? అలా అనుకున్నారంటే మళ్ళీ అల్లు అర్జున్ చేసింది సరికాదంటారు మళ్ళీ. అది నేనైతే ముందే చెప్పాను, మీకు తెలుసు నా వైఖరి. కానీ పరిశ్రమలో పెద్దలు కొంతమంది, నా మిత్రులు కూడా వాళ్ళల్లో చాలామంది ఎందుకు ఇలా ఒక విధంగా అస్తవ్యస్తంగా అస్పష్టమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? వాళ్ళ టార్గెట్ ఏంటి అసలు? ఎవరు? ఇప్పుడు సుకుమార్ ఉన్నాడు, ఎవరు, అల్లు అరవింద్ ఏమో అక్కడికి వెళ్ళాడు. పుష్ప 2 దర్శకుడు ఇంకా కేవలం అల్లు అర్జున్ కోసం ఈ సినిమా చేశానని చెప్పిన సుకుమార్ రామ్ చరణ్తో పాటు గేమ్ చేంజర్ ప్రమోషన్లు ఆ ఈవెంట్స్లో కనిపిస్తున్నారు. అంటే రామ్ చరణ్కు అల్లు అరవింద్కు అర్జున్ సరే లేకపోతే మెగా బ్రదర్స్కు లేని అభ్యంతరం వీళ్ళకేంటి? వీళ్ళు ఇంకేమైనా వేరే వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారా, లేకపోతే కొంతమంది వెనక్కుండి వీళ్ళతో మాట్లాడిస్తున్నారా? వీళ్ళు ఏం కోరుకుంటున్నారు అసలు? పెద్ద ప్రశ్న. అంటే చొరవ తీసుకొని ఇంకా దీన్ని సాగతీయకుండా ఒక ముగింపు పలకటం వీళ్ళకి ఇష్టం లేనట్టుగా ఉంది. థ్రైవింగ్ అండ్ కాంట్రవర్సీ అనే వివాదం అలాగే ఉండాలనుకున్నారేమో. మీరు చూడండి సోషల్ మీడియాలో ఎలాంటి కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు, వ్యక్తిగతంగా దూషిస్తున్నారు, తిట్టిపోస్తున్నారు, సవాళ్ళు చేస్తున్నారు. ఇదంతా ఎవరినో గాలిలో కత్తులు దూయటమే. ఎందుకంటే వీళ్ళకేం పరిశ్రమల తరఫున వీళ్ళు మాట్లాడలేదు, పరిశ్రమలో పెద్ద ప్రాతినిధ్యం ఉన్నవాళ్ళు కూడా కాదు ఈ సోషల్ మీడియాలో మాట్లాడేవాళ్ళు. ఏవో శక్తులు మొత్తానికి ఇది నేను మొదటే చెప్పాను, ఇది పరిష్కారం కాకుండా రేవంత్ వర్సెస్ పరిశ్రమ, అంతకుముందు జగన్ వర్సెస్ పరిశ్రమ అనే ఒక వాతావరణం. అక్కడ జగన్ది కొంత ఎక్కువ తప్పు అయిండొచ్చు, లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి దూకుడుగా మాట్లాడి ఉండొచ్చు. కానీ వాళ్ళు ముఖ్యమంత్రులు, ప్రభుత్వాల అధినేతలు, తప్పులకు వాళ్ళు బాధ్యత వహిస్తారు. దాన్ని ఆధారం చేసుకొని రాజకీయం చేయటం ఎందుకండి? రాజకీయానికి చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అర్జునీయంలో పుష్పార్జునీయం అంతర్యం ఏంటో ఇది ఎప్పుడు సద్దుమణుగుతుందో తెలియట్లేదు. ఆగద్దనే నేను నిన్న చూశాను తెలుగు పత్రికలు కొన్నిట్లో అయితే అసలు ఆ అంశమే లేదు అల్లు అర్జున్ వార్త. ఇంగ్లీష్ మీడియా మటుకు కొంతవరకు వేశారు. అంటే ఈ విధంగా అది తెర వెనక కావటం, హాట్ టాపిక్గా ఉండకుండా పోవటం వీళ్ళకి ఇష్టం లేనట్టుగా కనిపిస్తుంది. కానీ ఒకటండి, ఈరోజున్న మీడియాలో ఎవరు ఎంత ప్రయత్నించినా ఒక 10 రోజులు 2 వారాలకు మించి ఒకే అంశాన్ని సాగతీయటం వల్ల కాదు. రెండవది, ఎవరో ఎక్కడో ఏదో మాట్లాడితే వానికి పోయి వాళ్ళ అనవన్నీ నెరవేర్చే పరిస్థితుల్లో ఎవరు కూడా ఉండరు.
ఎవరి స్థానాలు ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. దీన్ని పరిష్కారం చేసుకోవటం, పరిశ్రమను ముందుకు తీసుకోవడం ముఖ్యం. రేపు ఎవరెవరు సినిమాలు వచ్చినప్పుడు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చే గేమ్ చేంజర్తో సహా 3 సినిమాలకు దిల్ రాజుతో సంబంధం ఉంది. ఆయనే వెళ్ళి సంధానం చేస్తుంటే వీళ్ళు ఎందుకు దాన్ని చేస్తున్నారు? ఇక్కడ అనివార్యంగా ఎన్డీఏ బీజేపీ కోణం, బీఆర్ఎస్ కోణం అవే కనిపిస్తాయి.